బై బై కోలాహచత్రం దీంట్లోనే అనమాట మనం రాత్రి స్టే చేసింది. పర్ హెడ్ 100 రూపీస్. పర్లా బాగుందంటే చాలానే బాగుంది. అంతా సూపర్గానే జరిగింది. ఏం పర్లా, ఏం భయపడక్కల. సాయిగడు వచ్చాడు బయటికి. శ్రీ కంచి కామాక్షి అంబల్ దేవస్థానం. పర్లా బాగానే ఉన్నారు దర్శనానికి జనాలు కూడా. ఇదంతా దర్శనం లైను. మనం కూడా ఇప్పుడు దర్శనం కోసం లైన్లోకి వెళ్తాం. పెద్దదే, చాలా పెద్ద స్కెచ్ ఇది. దర్శన లైన్ బాగానే ఉంది. వాము సై అవుతుంది ఇవాళ. బాగుంది. సన్ రైజ్ కూడా చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడటానికి కూడా. సంథింగ్ స్పెషల్, అందుకని చాలామంది జనాలు ఉన్నారు ఇవాళ. ఇక్కడ నుండి ఇదంతా స్టార్ట్ అయ్యి ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడికి ఉంది క్యూ. ఆ గోపురం కనబడుతుంది కదా, అక్కడితో స్టార్ట్ అయింది క్యూ మొత్తం కూడా. ఇది బాగుంది కదా. ఏం జనం ఉన్నారు ఇవాళ, మామూలుగా లేదనమాట క్యూ ఇవాళ. చాలా ఎక్కువ ఉంది. దర్శనం సుమారు ఒక 4 అవర్స్ 3 అవర్స్ పట్టచ్చు దర్శనం అవ్వడానికి. అంతమంది ఉన్నారు జనాలు. మళ్ళీ అక్కడ స్టార్ట్ అయింది క్యూ. ఇదంతా స్టార్ట్ అయ్యి అదంతా ఉండి అదంతా ఇంకా అలా 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 ముందుకి అలా సుమారు ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంది క్యూ అంతా కూడా. ఇందాక నుండి నడుస్తూనే ఉన్నాం. ఇందాక నుండి క్యూలో అట్లానే ఉన్నారు జనాలు కూడా. ఈ కామాక్షి అమ్మవారి దేవస్థానం మొత్తం కూడా 5 ఏకర్స్లో ప్లేస్ అయి ఉందన్నమాట. మొత్తం అసలు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గోపురాలు చూస్తే అసలు ఇలాంటి గోపురాలు మళ్ళీ నేను ఎక్కడ చూడలే. అసలు అంత బాగున్నాయి గోపురాలు కూడా. సో 8:30కి దర్శనం స్టార్ట్ అన్నారు కదా, లైన్లో నించుని ఉన్నాం అట్లాగే. సో ఇప్పుడు ఇది కోవిల లోపల చూసారు కదా ఎట్లా ఉంటున్నాయో వాటర్. అసలు నేను ఎప్పుడు చేపలు చూడలా అట్లా కోవిల్లో చేపలు ఉండడం. దీంట్లో చేపలు కనబడ్డాయి. నాకు విచిత్రం అనిపించింది నాకైతే. బాగుంది అసలు అయితే. బ్యూటిఫుల్ నేచర్. అసలు సన్ రైజే కానీ ఇక్కడ అంతా కూడా సర్వదర్శనమే అనమాట. అంటే 100 రూపీస్ టికెట్ 300 రూపీస్ టికెట్ అట్లా ఏముండదు. మొత్తం అందరూ ఒకటే. ఎంత పెద్దోళ్ళు వచ్చినా కానీ లైన్లో వెళ్ళాల్సిందే. మామూలుగా ఏ టికెట్స్ లేవు అనమాట. ట్రై చేసాము, మళ్ళీ మేము వేరే చోటకు కూడా కవర్ చేయాలి కదా అని చెప్పి వేరే వాటికి కూడా ట్రై చేసాము వెళ్దామని. ఏమీ లేదు, అంతా కూడా సర్వదర్శనం ఫ్రీ దర్శనం. అందరు లైన్లో నించోవస్తుంది కంపల్సరీగా అలా. 6:30 7 అయింది లైన్లోకి వచ్చి నించుని. ఇప్పుడు టైం చూస్తే 8:30. ఇంకా జనాలు పెరుగుతూనే ఉన్నారు కానీ దర్శనానికి మాత్రం వదల్లా. 8:30కి దర్శనం స్టార్ట్. ఇక్కడ నుండి ఇలా ఒక 1/2 కిలోమీటర్ పైగానే ఉంది దర్శనం లైన్. ఇంకో 3 గంటలు పడుతుంది నాకు తెలిసి దర్శనానికి. దర్శనం బాగా అయిందనమాట. ఇప్పుడు ముగ్గురికి కూడా చాలాసేపు పట్టిద్ది అనుకున్నాం కానీ 1.5 గంటలో అయిపోయింది అనమాట దర్శనం కూడా. సో బాగా అయింది. చాలు, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. చాలాసేపు ఉన్నా. వీళ్ళిద్దరూ ముందు వచ్చి పడిదొప్పారు. అదే సాకలేస్తుంది అనమాట. శాంతారాంని శాంతించడం కోసం అని చెప్పి నోట్లో ఏదైనా పడాలి బాగా. ముగ్గురు అదే వెయిటింగ్. ప్రసాదాల దగ్గరికి వెళ్తాం ఇప్పుడు. సాయిగడ్ వెళ్ళి ప్రసాదాలు తెస్తాడు ఇప్పుడు. ముఖంబరం పృథ్వీలింగానికి వెళ్ళి అటు నుంచి అటు నెక్స్ట్ బంగారుపల్లి కానీ అటు ఇంకా గోల్డెన్ టెంపుల్ కానీ ట్రై చేద్దాం. సాయిగడ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అది. వాడు తినడానికి లేట్ చేసినా, బయటికి బయలుదేరడానికి లేట్ చేసినా. ఇటు మస్తు ఫోటోలు దిగుతున్నాడు ఇప్పుడు. ఇందాక నుండి ఇడి వల్ల లేట్ అవుతుంది. ఫోటోలు వీడియోలు అని కూర్చున్నాడు ఈడే.
అనుకున్నవన్నీ అనుకున్నట్టయితే మళ్ళీ నీ దగ్గరికి వస్తానమ్మా అని అనుకున్నా. చాలా పవర్ఫుల్. చూద్దాం మనం కూడా, నా కృషి ఉండాలి కదా దాంట్లో. మళ్ళీ తప్పకుండా కాదు, వీళ్ళు ఎందుకు సిగ్గుపడుతున్నారు నాకు అర్థం కాల. వీళ్ళని ఇప్పుడు దాకా బతిలాడుకోవాల్సి వచ్చింది సాయిగడిని అయితే. ఏంటి వీడియో 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 అంటే సిగ్గుపడుతున్నారు వీళ్ళు. నాకైతే చాలాసేపు జరిగింది దర్శనం. హ్యాపీ, చాలా హ్యాపీ. అందరి నాకే జరిగినట్టు అనిపించింది అనమాట. అందరినీ జరుపుతున్నాడు కానీ పూజారి గారు నన్ను జరపట్ల. అట్లానే నించునున్నా. అట్లాగే ప్రవీణ్ గారు, సాయి గారు అయితే ఇట్లా చూస్తున్నారు నన్ను ఖాళీగానే. అసలు అదే అర్థం కాల. నేను నన్ను ఒక్కడిని వదిలేసి నా వెనకాల వాళ్ళని, నా ముందున్న వాళ్ళని జరుపుతున్నారు కదా, అట్లానే నించునున్నా. కనీసం ఒక 4 minutes 5 minutes అక్కడే నించున్నా. అంతా దేవుడి దయ వల్ల బాగా జరిగింది. హ్యాపీ. నేను ఎక్కువసేపు చూసిన దర్శనంలో కూడా శక్తిపీఠంలో ఇదే ఫస్ట్. అసలు ఎదురుగా ఉన్న దాంట్లో ఇప్పుడు పక్కనే గుడి నుంచి, ఇదిగోండి గుడి నుంచి ఇక్కడ దగ్గర రాగానే ఇక్కడ టిఫిన్ షాప్ కనబడింది అనమాట. చాకల మీద ఉన్నాం కదా అందరం. 3 ప్లేట్లు ఇడ్లీ, 2 ప్లేట్లు దోశ శుభ్రంగా లాగిచ్చాం. ఇడ్లీ అయితే పెద్ద పెద్దవి అసలు. అయినా కానీ 100 రూపాయలు అయింది మొత్తం కూడా. 5 ప్లేట్లు తింటే 100 రూపాయలే. అదే అర్థం కాల. ఇప్పుడు మళ్ళీ టీ తాగుతున్నారు పిల్లలుగా. ప్రవీణ్ హాయ్. సిగ్గుపడ్డావు, బాగా పడుతున్నావు. ఎదురుగా నా ప్రిఫరెన్స్ అయితే ఇది చాలా 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 బెస్ట్. తమిళనాడు స్పెషల్ కాఫీ కదా, కాఫీ తాగకుండా వెళ్తే తమిళనాడు ఫీల్ అయిద్దని వాడు కాఫీ తాగుతుంది. కాఫీలా తాగుతారు అనమాట. అయితే బాగుంది ఇట్లా. కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా, చిల్ అవ్వాలి. కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి వచ్చామన్నమాట. ఇప్పుడు ఫుల్గా కడుపు నిండా లాగిచ్చి ఇప్పుడు గుడికి వెళ్తున్నాం ఏంటో మరి. ఇక్కడ ఈ తమిళనాడు గోపురాలు చూస్తే అసలు మామూలుగా లేదు. ఇది మొబైల్స్ యూసేజ్కి 10 రూపీస్ పే చేయాలంట. ఏంటి టికెట్సా? టికెట్స్ ఇస్తున్నారు. కెమెరాకి 10, వీడియో మొబైల్స్ ఇవ్వాలంటే 200 అంట. మనకేం అవసరం అవన్నీ. ఇది వరదరాజ పెరుమాళ్ళ టెంపుల్. వామ్మో, ఏంది ఇది ఎంతమంది ఉన్నారు? ఆహా, ఇక్కడ అడిగే వాళ్ళు ఉండరు, చెప్పేవాళ్ళు ఉండరు, ఏమి ఇది చేసేవాళ్ళు ఉండరు. సెక్యూరిటీ కూడా ఉండదు కాబట్టి ఎవడిష్టం ఆడదు అనమాట. ఇంకా మధ్యలో కుక్కిచ్చలాట అనమాట ఇది. ముగ్గురు భలే కూర్చున్నాను రా ఫోన్లు పట్టుకుని. చాలా అంటే చాలా పాతకాలపు గుడిలాగా. గుడిలాగా ఏంటి, చాలా పాతకాలపు గుడి ఇది. ఇటు తిరగండి ఇద్దరు. చోళ రాజులు ఉన్నప్పుడు గుడి అనమాట ఇది. అసలు చాలా అంటే 10th century అనమాట ఈ గుడి. అసలు ఈ గుడి 1053లో నిర్మించబడిందంట. అసలు చాలా హిస్టరీ. అసలు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇట్లానే ఉందంటే చాలా గ్రేట్ అది. అసలు చోళ రాజులు పరిపాలన నుంచి అసలు ఇది మొత్తం కూడా 10th century నుంచి 14th century దాకా. బంగారు బల్లి దగ్గరికి వచ్చాం, చూద్దాం బంగారు బల్లి కూడా. ఏంద్రీ జనాలు కుప్పలు ఉన్నారు కదా నాయన. ఈ లైన్ అంతా బంగారు బల్లి దర్శించుకోవడానికే. పెద్ద సమస్యే.
బయట ఉన్నప్పుడు అంత రష్ అనిపించింది, కానీ ఇప్పుడైతే లైన్ ఫ్రీగానే రన్ అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే గుడి లోపల నుంచి గుడి ఉంటుంది అనమాట. అంటే మీకు ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇప్పుడు మనం ఒక గుడిని దర్శించుకున్నామంటే మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ ఇంకో గుడికి వెళ్తాం కదా, ఇది అలా కాదు. గుడి లోపల గుడి, దాని లోపల బంగారు బల్లి, అలా ఉంటుంది అనమాట. ఫస్ట్ వరదరాజు పెరుమాళ్ గుడిని దర్శించుకుని దాని తర్వాత ఇంకో దేవుని దర్శించుకుని దాని తర్వాత అప్పుడు మీకు బంగారు బల్లి అవి కనబడతాయి అనమాట. నాకు ఆ స్టెప్స్ చూడంగానే నాకు అనిపించింది మనం అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్నామేమో అనిపించింది నాకు. ఈ స్టెప్స్ నాకు అదే అనిపించింది అనమాట. 18 స్టెప్స్ ఉంటాయి కదా, నాకు అది అట్లానే అనిపించింది. కానీ అప్పుడే ఎంటర్ అవుతున్నాం మనం బంగారు బల్లి చూడడానికి. ఇదే ఎంట్రన్స్ అనమాట. స్టెప్స్ ఎక్కుతున్నాను ఇప్పుడే. బంగారు బల్లిని చూడడానికి వచ్చిన కష్టాలు ఇవన్నీ. ఏంద్రే జనాలు, ఏంద్ర ఇది, ఎవరు సార్ మీరంతా ఇట్లా ఉన్నారంట్రా? నాకు ఇక్కడికి ఎప్పుడో వచ్చినట్టు గుర్తొస్తుంది, కానీ నేను ఎప్పుడు రాలేదు అసలు. కానీ ఇలాంటిది ఎక్కడో చూశాను నేను. అసలు చూడండి ఎంత ఇరుగ్గా ఉందో, అసలు ఎట్లా తొక్కిసలాట్ అయిపోతుంది ఇదంతా కూడా. అసలు 3 లైన్స్ ఇలాగా 3 లైన్స్ దాటుకొని అలా ముందుకు వెళ్ళాలి మనం. చూద్దాం ఎంతసేపు పట్టిద్దో ఇది కూడా. ఇది అయిపోతే దీని తర్వాత గోల్డెన్ టెంపుల్ కానీ ప్లాన్ చేశాను. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎవరు కూడా వీక్ డేస్లో రావద్దు ఇలాంటి వాటికి. పౌర్ణమి టైంలో, వీక్ డేస్ టైంలో వస్తే ఇది ఇలానే బాధపడతాయి. అసలు ఇట్లా ఉండరంట జనాలు. మనం ఎంతసేపు ఉన్నా కానీ ఏమి కానట్టు ఉంటుందంట. అసలు చాలామంది ఉంటారు, ఏం కాదు అన్నారు. కానీ ఎందుకు ఎంతమంది జనాలు ఉంటున్నారు నాకు అర్థం కాదు అసలు. అంటే మేము పౌర్ణమి టైంకి వచ్చాం కదా, ఆ పౌర్ణమి ఎఫెక్ట్ అనుకుంటా ఇదంతా కూడా. అసలు ఎవరైతే వీడియో తీయట్లా, నేను వీడియో తీద్దామని డేర్ చేసి మరి కూర్చున్నా. కంపల్సరీ వీడియో తీస్తానని చెప్పే వాళ్ళకి కూడా. అందుకని ఇంట్లో వాళ్ళకి చూపించడానికన్నా ఉండాలి కదా, అందుకని వీడియో తీద్దాం అని తీస్తున్నా. ఏమైందో చూద్దాం. అక్కడ ఆయన ఉన్నారు, ఆయన ఇందాక నుండి అరుస్తున్నారు వీడియో ఆపు అని. మనం ఆపుతామా? మనం ఆపంగా అసలు. తీస్తూనే ఉన్నా నేనైతే. బంగారు బల్లి, వెండి బిల్లి రెండో అనమాట అక్కడే. చాలా మంది భయపడతారు, బల్లి పడింది మన భుజాల మీద పడిందని, మన తల మీద పడిందని, మన మీద పడిందని. ఎవరైనా బంగారు బల్లి దగ్గరికి వెళ్ళొచ్చారేమో, వాళ్ళు కాళ్ళు పట్టుకోమని అంటారు. మా ఇంట్లో కూడా అంటారనమాట. ఇప్పుడు నేను వెళ్ళొచ్చాను. అది ఇది ఈ గుడి ప్రసాదం అనమాట, వరదరాజు పెరుమాళ్ళ టెంపుల్లో. ఇది కజ్జికాయలు, చక్రాలు, బూర్లు, పూర్ణాలు, ఇదేంటారు అప్పచ్చలు, ఈ అన్నమాట ఈ ప్రసాదాలు ఇక్కడ ఈ తీసుకుంటారు. బాగుంది, ఇదొక వెరైటీ. వరదరాజు పెరుమాళం గుడి కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఇప్పుడు సాపడ్ 1:30 అయిందనమాట టైం ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అనమాట. సో అక్కడి నుంచి చూడాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత టైం పట్టిద్దో. అప్రాక్సిమేట్లీ 12 కిలోమీటర్స్ అనుకుంటా. చూద్దాం. 12 కిలోమీటర్స్ ఇక్కడ నుండి ఫస్ట్ వేలూరు వెళ్ళి వేలూరు దగ్గర నుండి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే వేలూరుకి క్యాచ్ చేయాలి బస్సు. వేలూరు నుంచి మళ్ళీ ఇంకో బస్ మారాలన్నమాట. ఇక్కడ నుండి వేలూరుకి ఒక 20 రూపీస్ 30. వేలూరు బస్ స్టాండ్కి వచ్చామన్నమాట ఇక్కడ తినడానికని. మీల్స్ తీసుకున్నాము 80 రూపీస్ అనమాట ప్లేట్ మీల్స్. అసలు వీళ్ళ పద్ధతి, వీళ్ళ సాంప్రదాయం అసలు సూపర్. అసలు అయిపోయే కొద్దీ వడ్డించమంటారు అని వాళ్ళకంతకు వాళ్ళే వచ్చి వడ్డిస్తున్నారు. సాంబారే కానీ, అసలు బంగాళదుంప కర్రీయే కానీ, అది వాళ్ళ మొత్తం సార్ మళ్ళీ వడ్డించమంటారు అని వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. అసలు సూపర్. నాకు ఈ పద్ధతి నచ్చింది అసలు. ఇట్లా అసలు ఇందాక నుండి గోల్డెన్ టెంపుల్ కోసం బస్సులు ఎక్కడమే సరిపోయింది మాకు. అసలు ఎక్కడ కూడా మనకి డిస్ప్లేస్లో నీకు ఇది ఉండదు అనమాట. తమిళ్ మాత్రమే ఉంటుంది మనకి. తమిళ్ ఏమో మనకు రాదయ్యే. మనం ఏం చేస్తాం ఇంకా అంటే కొన్ని డిస్ప్లేస్కి ఉంటాయి అనమాట. అదిగోండి ఇప్పుడు వెనకాల వచ్చే బస్సుకు ఉంది చూడండి, అలా డిస్ప్లే ఉన్న వాటికి మనకి ఇంగ్లీష్ స్క్రోల్ అవుతుంది కాసేపు ఆగిన తర్వాత. అప్పుడు చూసుకోవడమే.
అలా ఓల్డ్ బస్సులకు అనుకోండి ఆ బోర్డే కాబట్టి తమిళ్లోనే ఉంటుంది అనమాట. వాళ్ళు లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ ఎక్కువ ఇస్తారనమాట. వాళ్ళకి వచ్చు, కండక్టర్కే కానీ డ్రైవర్లకే కానీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుగు వచ్చు, ఇంగ్లీషు వచ్చు, కానీ వాళ్ళు మాట్లాడరు. ఓన్లీ తమిళ్ తమిళ్ తమిళ్. మనం ఎక్కడ చూసినా, ఏ బోర్డులు చూసినా, ఎక్కడ చూసినా కానీ మొత్తం తమిళే అనమాట. అదొక యూనిటీ. వాళ్ళు ఇచ్చే ప్రిఫరెన్సెస్ అది వాళ్ళ లాంగ్వేజ్కి. సూపర్ అది అయితే అసలు. ఇప్పుడు సో బస్సు బాగా రష్గా ఉందని చెప్పేసి అని ఆటో ఎక్కేద్దామని ఆటోకి వచ్చామన్నమాట. సో దానికి దీనికి 10 రూపీసే డిఫరెన్స్. అది 40 రూపీస్ అయితే ఇది 50 రూపీస్ అనమాట. సో సరే అని చెప్పని ఆటో ఎక్కేసాము. సో ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉందన్నమాట శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి. సో దానికోసమనే ఫస్ట్ నేను అసలు నెగిటివ్ నాకేమొచ్చిందంటే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీయడానికి లేదు, ఫోన్ బయట పెట్టేయాలి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు. చాలా ఇప్పుడు ఇక్కడ ఎక్కిన తర్వాత ఆటో ఎక్కిన తర్వాత చెప్పాడు సాయిగడ్ నాతో, అసలు ఫొటోస్ వీడియోస్ తీయడానికి అసలు నీకు ఛాన్సే లేదు, లోపల ఫోన్ తీసుకెళ్ళడానికే లేదని. సో ఇప్పుడు మనం శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి వచ్చాము. సో దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి చూస్తాను ఇప్పుడైతే ఎట్లా ఉంది ఏంటి, లోపల ఫోన్స్ తీసుకెళ్లే సిచ్యువేషన్ ఏముందో అని చూసి దాన్ని బట్టి చూద్దాం. అంత సీన్ ఏం లేదంట, లోపల 4 to 5 times చెకింగ్ జరుగుతుందంట. ఫోన్స్ ఎవరైనా ఫోన్స్ తీసుకొస్తున్నారేమో అని మొత్తం స్కానర్తో కూడా స్కాన్ అవుతుంది మొత్తం అంతా కూడా. సో ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. సో లగేజ్, ఫోన్స్ అన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ కౌంటర్స్ ఉన్నాయి, ఈ కౌంటర్స్లో పెట్టేయాలంట. సో ఇప్పుడు మనం లోపల ప్రదక్షిణ చేయడానికి వెళ్తాము. వెళ్ళినప్పుడు స్టార్ షేప్లో ఉంటుంది మొత్తం కూడా ప్రదక్షిణ. స్టార్ షేప్ ఉండి మొత్తం 1.8 kilometers అనమాట ఆ స్టార్ షేపు. సో స్టార్ షేప్ మనం ప్రదక్షిణ చేసేటప్పుడే సీనరీ, గార్డెన్ అదంతా కనపడుతుంది. అసలు సూపర్ ఉంటుంది అని అన్నారు. నేను వీడియోస్లో చూశాను, ఫొటోస్ చూశాను. సో దానికోసమనే నేను ఫోన్ అని అంత పట్టుపడుతున్నా, కానీ ఫోను మనకు సెట్ అయ్యేలా లేదు. సో అది 250 దర్శనం అంట, ఇదేమో 100 రూపీస్ దర్శనం సో ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చామన్నమాట. సో ఈ ల్యాండ్ మొత్తం కూడా 100 acres కవర్ అయి ఉందన్నమాట. అసలు 1500 kgs ఆఫ్ గోల్డ్తో చేశారంటే ఆ గుడిని. సూపర్, అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలా, అంత బాగుందన్నమాట. కాకపోతే దగ్గరికి వెళ్ళి చూసుంటే ఇంకా బాగుండేది. సో 100 meters దూరంలో చూసామన్నమాట మేము. ఇప్పుడైతే రష్ ఉన్నారు బాగా, అందుకని. సో ఇదనమాట నా కాంచీపురం ఫుల్ టూర్. అనుకున్న విధంగా 550లోనే కరెక్ట్గా బడ్జెట్ మొత్తం కంప్లీట్ అయింది. సో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.